ఓకే, ఇండియా వర్సెస్ అమెరికా ఒక కొత్త వివాదం. దీన్నొక వ్యాఖ్యాత ఇండియా ప్రతీకారం అని పిలుస్తున్నారు. అసలు ఇండియా అమెరికా మధ్య ఏం జరుగుతోంది చూద్దాం రండి. ఈ మొత్తం కథ మొదలైందే ఇద్దరు అమెరికన్ సెనేటర్లు ఇండియా మీద చేసిన ఒక సీరియస్ ఆరోపణతో. ఇండియా చాలా అన్యాయంగా ప్రవర్తిస్తోంది అనేది వాళ్ల మాట. అసలు ఈ అఫీషియల్ కంప్లైంట్ ఎందుకొచ్చింది? ఎవరు చేశారు? ఆరోపణ ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, మోంటానాకు చెందిన స్టీవెన్ డైన్స్, నార్త్ డకోటాకు చెందిన కెవిన్ క్రామర్ ఈ ఇద్దరు సెనేటర్లు కలిసి ఏకంగా అమెరికా ప్రెసిడెంట్కే ఒక లెటర్ రాశారు. ఎప్పుడు? జనవరి 16, 2026న. అందులో ఏముందంటే, ఇండియా వల్ల మా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు, వెంటనే ప్రధాని మోదీతో మాట్లాడి ఈ పాలసీని వెనక్కి తీసుకునేలా చూడండి అని డిమాండ్ చేశారు. మరి ఇంత పెద్ద అంతర్జాతీయ వివాదానికి అసలు కారణమేంటి? అంతా ఒకే ఒక పంట, దానిమీద వేసిన 30% పన్నుతో మొదలైంది. ఏంటా పంట, ఏంటా పన్ను? అదే ఇది, 30%. అమెరికా నుంచి ఇండియాకు దిగుమతి అయ్యే పసుపు బఠానీల మీద ఇండియా సైలెంట్గా ఈ 30% టారిఫ్ అంటే సుంకాన్ని విధించింది. సరే, ఈ 30% పన్ను ఎందుకంత పెద్ద విషయమైంది? ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పండే పసుపు బఠానీల్లో అక్షరాలా 30% తినేది ఇండియాలోనే. అంటే దాదాపు మూడింటొక వంతు. ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ మనది. సో ఇండియా తీసుకున్న నిర్ణయం అమెరికా రైతుల్ని గట్టిగానే దెబ్బకొడుతుంది. ఈ విషయం ఎంత వేగంగా ముదిరిందో చూడండి. అక్టోబర్ చివరిలో ఇండియా ఈ 30% టారిఫ్ గురించి ప్రకటించింది. నవంబర్ రాగానే అది అమల్లోకొచ్చేసింది. ఇక జాన్వరి కల్లా దాని ఎఫెక్ట్ అమెరికాకి తగలడంతో వాళ్ల సెనేటర్లు నిరసన లేఖ రాశారు. కేవలం 2-3 నెలల్లోనే అంతా జరిగిపోయింది. అయితే మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ సోర్స్ మెటీరియల్ ప్రకారం ఈ గొడవ కేవలం వాణిజ్యానికి సంబంధించింది కాదు, ఇది చరిత్రకు సంబంధించింది. పాశ్చాత్య దేశాలు ఎప్పట్నుంచో ఇండియాను అగౌరవపరుస్తున్నాయని, ఇది ఆ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మాత్రమే అని ఈ సోర్స్ వాదిస్తోంది. ఉదాహరణకు, రీసెంట్గా జరిగిన ఒక సంఘటన గురించి ఈ సోర్స్ చెప్తోంది. ఒకప్పటి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన గొప్పతనాన్ని చాటుకోడానికి ప్రధాని మోదీ నాకు ఫోన్ చేసి నన్ను క్షమించమని వేడుకున్నారు అని ఒక కట్టుకథ అల్లారని ఈ సోర్స్ ఆరోపిస్తోంది. ఈ ద్వంద్వ వైఖరి ఇప్పటిది కాదు, శతాబ్దాల నుంచి ఉందని చెప్పడానికి బ్రిటిష్ కాలం నాటి ఒక కథను కూడా ఈ సోర్స్ ప్రస్తావిస్తోంది. ఒక బ్రిటిష్ ఆఫీసర్ 6 భారతీయుల్ని కాల్చి చంపేశాడు. స్థానికులు నిరసన తెలిపితే ఆ గొడవలో అతనికి చిన్న గాయమైంది. ఆ తర్వాత జరిగిన స్పందన చాలా విచిత్రంగా ఉంది. చూడండి, 6 భారతీయులు చనిపోతే ఎవ్వరూ పట్టించుకోలేదు. కాని ఒక బ్రిటిష్ ఆఫీసర్కు చిన్న గాయమైతే ఏకంగా 50 అధికారిక కార్లు ఆయన్ని పరామర్శించడానికి వచ్చాయి. దీన్ని బట్టి వారి దృష్టిలో ఒక పాశ్చాత్యుడి ప్రాణం విలువ ఎంతోమంది భారతీయుల ప్రాణాల కన్నా ఎక్కువనే భావన స్పష్టంగా కనిపిస్తోందని సోర్స్ చెప్తోంది. మరి ఈ చారిత్రక అనుభవాల నేపథ్యంలో ఇండియా విదేశాంగ విధానం ఇప్పుడు ఎలా మారుతోంది? ఈ సోర్స్ ప్రకారం ఇండియా ఒక కొత్త వైఖరిని అవలంబిస్తోంది. అదే హనీ బాడ్జర్ వైఖరి. సరే, ఇంత చరిత్ర ఉన్నప్పుడు ఇండియా ఇప్పుడు ఏం చెయ్యాలి? తనను తాను ఎలా కాపాడుకోవాలి? కొత్త వ్యూహమేంటి? సమాధానమే ఈ హనీ బ్యాడ్జర్ యాటిట్యూడ్. హనీ బ్యాడ్జర్ అనేది ఒక చిన్న జంతువు, కాని దానికి భయం ఉండదు. తనకంటే 10 పెద్ద జంతువునైనా సరే ఎదుర్కొంటుంది. అలాగే ఇండియా కూడా ఎదుటివాళ్లు ఎంత బలవంతులైనా సరే తన ప్రయోజనాల విషయంలో మాత్రం అస్సలు రాజీపడదు, వెనక్కి తగ్గదు. ఇదే ఈ కొత్త విదేశాంగ విధానం. మరి ఈ కొత్త వైఖరి వాణిజ్యం, సార్వభౌమాధికారం విషయంలో ఇండియా చివరి మాటగా ఎలా నిలవబోతోంది ఇప్పుడు చూద్దాం. ఈ వివాదంలో 2 వైపుల వాదనలు చూస్తే అమెరికా ఏమంటోందంటే, మా రైతులు అన్యాయంగా నష్టపోతున్నారు. దానికి ఇండియా సమాధానం, మా రైతులు కూడా నష్టపోతున్నారు, మీ షరతుల్ని మేం ఒప్పుకోం. ఇక్కడే అసలు గొడవంతా. ఈ సోర్స్ ప్రకారం ఇండియా ఇప్పుడు చాలా స్పష్టమైన రెడ్ లైన్స్ గీస్తోంది. అంటే కొన్ని విషయాల్లో అస్సలు రాజీపడేది లేదని తేల్చి చెప్తోంది. అవేంటంటే, మా వ్యవసాయ రంగంలో తలదూర్చవద్దు, మా పాడి పరిశ్రమ జోలికి రావద్దు, మా రైతుల ప్రయోజనాలు చర్చలకు అతీతం. సో ఫైనల్గా అమెరికాకి ఇండియా ఇస్తున్న అల్టిమేటం చాలా సింపుల్. 30% పన్ను కట్టండి, లేదా మీ బఠానీలు మాకు పంపకండి, మీ పప్పులిగా మా దగ్గర ఉడకవు అనేది ఇండియా స్టాండ్. ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది.
ఈ ఘర్షణా వైఖరి, ఈ దూకుడు భారతదేశానికి నిజంగా సరైన మార్గమేనా? దీనిపై ఆలోచించాల్సింది.